కడప జిల్లా రాజంపేటలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు ఆర్ఎండ్బి బంగ్లా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికులు ఇసుక క్వారీ లేక రోడ్ల పాలు అయ్యారని కమ్యూనిస్టు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతున్నా ఇసుక కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజంపేటలో ఇసుక అక్రమదారులకు నిలయంగా మారిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో ఉచిత ఇసుక అని ప్రకటన చేశాడు. మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఉచితం ఇస్తావా, ఇంకొకటి ఇస్తావా, మినిమం ప్రైజ్ ఇస్తావా, ఏదో ఒకటి కాలబడి పాలసీ నిర్ణయం చేయాలా. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు హామీ ఇచ్చిన సందర్భంలోనే నీకు ఒక విజన్ ఉండాలా. 40 ఏళ్ళ రాజకీయ నాయకుడికి ఒక విజన్ ఉండాలా. ఆ విజన్ లేకుండా ఉచిత పాలసీ అని చెప్పిన తర్వాత ఆ పాలసీ ఇప్పటి వరకు నిర్ణయం చేయకుండా గతంలో ఇచ్చినటువంటి పద్ధతుల్లోనే టన్ను 370, 470, 450 అని చెప్పి వేరేసి 6,000, 7,000 రూపాయలు ట్రాక్టర్ చేశాడు. గత ప్రభుత్వంలో అట్లే వస్తానని కొనుక్కుంటా ఉన్నా కూడా అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి ఈ పద్ధతిలో కొనసాగుతూ ఉన్నది. ఈరోజు ఇసుక కరువైనటువంటి పరిస్థితి. రాజంపేట కోడూరు వాసులు ఎక్కడో పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి డంపుల దగ్గరికి వచ్చి 1,000 రూపాయల డబ్బులు తీసుకొని 1,000 రూపాయలకు ఇక్కడికి తోలుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం 10,000 రూపాయలు పడుతూ ఉన్నది. అంటే ఉచిత ఇసుక ఇచ్చినటువంటి పాపాన పోయినావా? నువ్వు ఏమైనా అమలు పరుస్తున్నావా? ఇక్కడ లేదా ఇసుక? ఇక్కడ నదులు లేవా? కడప జిల్లాలో ఉన్నటువంటి నదులు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేవు. అటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఇసుకను సప్లై చేయకపోవడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య ఈ ప్రభుత్వానికి.